ఆ ప్రభుత్వ శరణాలయంలో ఎంక్వైరీ చేయండి. ఈ ఒక్క ఆధారం చాలు. అర్చన కాదు, పావని. ఈ పెళ్లి ఒప్పుకో శశాంక్. వాడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. అంటే ఆ పని చేసింది మన శశాంకే. అమ్మా, కాస్త కాఫీ పెట్టివు. అమ్మా, బాగా తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టివే. అమ్మా, నిన్నేనే. చూడు నాన్న, అమ్మని కాఫీ అడుగుతుంటే ఏం పట్టించుకోవట్లేదు. రోజులెళ్ళి మధ్యలోకి మొరబెట్టుకుందంటారే, అంటే ఇదేరా అబ్బాయ? అమ్మా, ఏంటే నీ ప్రాబ్లం? మౌనవ్రతం, సత్యాగ్రహం. ఇప్పుడంత అవసరం ఏమొచ్చిందంట? నీలాంటి గొప్ప పుత్రుడిని కద కదరా అబ్బాయ, అందుకు. బాగుంది, అయినా ఇద్దరు కలిసి నన్ను అంటారేంటి? ఓరి నా కొడక, నిన్ను కాకపోతే ఇంకెవరు నాలరా? కోట్లు తెచ్చే కోడల్ని తెస్తావనుకుంటే దిక్కు దివాణం లేదు దాన్ని తగులుకున్నావు. పోనీ తెలివిగా దాన్ని ఏమన్నా వదిలించుకున్నావా అంటే అది లేదా. నేనేం తగిలించుకోలేదు, అడ్రస్ కొనుక్కొని అదే ఇక్కడికి తగలబడింది. ఎట్లా తగలబడితేనే? వస్తూనే బంకలా అతుక్కుపోయింది. ఏకంగా మీ వదిన్నే పట్టి మనల్ని నోరెత్తకుండా చేసింది ముచ్చు మొహంది. అసలు దానికి మన అడ్రస్ ఎట్టా తెలిసిందిరా అబ్బాయ? ఏమో, ఆ సౌందర్య ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకం. ఆ సంగతి తెలుస్తూనే ఉందిలే. ఇప్పుడు ఏమిటి చేయడం? ఏంటి చేసేది? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక పెళ్లి చేయడమే. నేను ఒప్పుకోను. జోగి జోగి రాసుకుంటే బూడిదే మిగిలేది. సంతోషించు. ఆ గాయత్రి మాట వినకపోతే నెల నెల రాలే ఆ డబ్బులు కూడా రావు. అందుకని ఈ పెళ్లి చెయ్యక తప్పద్దు అంటున్నాను. 6 నూరైనా 100 6అయినా ఆ పొగరపోతు నా కోడలవడం నాకు ఇష్టం లేదు. గజం, వీల్లేదని నువ్వు నేను భీష్మించు కూర్చుంటే లాభలేదు. ఆ సౌందర్య అసాధ్యురాలు. అందుకనే సరాసరి ఆ గాయత్రీదేవిని వెంట పెట్టుకుని వచ్చింది. ఆ మహాతల్లేమో పెళ్లి చేసుకు తీరాలి అని ఆర్డర్ వేసింది. తప్పుతుందా? ఇల్లు అలగ్గానే పండగ కాదు, చూస్తూ ఉండండి. ముహూర్తాలు పెట్టేలోగా ఏదో ఒక ప్లాన్ వేసి ఆ సౌందర్యని ఊరి నుంచి వెళ్ళగొట్టకపోతే నా పేరు గజలక్ష్మే కాదు. సూర్య, ఇక్కడ కూర్చున్నావేమ్మా? ఏం లేదు, ఊరికనే. టైం ఎంత అయిందో తెలుసా? భోంచేద్దు గన్రా. నాకు ఆకలిగా లేదత్తయ్యా. కడుపులో దిగులు కన్నీళ్లుగా పొంగుతుంటే ఇంకా ఆకలేలా వేస్తుందమ్మా? పిచ్చి పిల్ల, బాధపడుతూ కూర్చుంటే రోజులు గడుస్తాయా? అత్తయ్య, నా వల్ల కావడం లేదు. అమ్మా సూర్య, నాకు తెలుసమ్మా, ఎప్పుడెప్పుడు తలుపు చప్పుడు అవుతుందా,
ఎప్పుడప్పుడు మీ అక్క తిరిగి వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావు. ఏం చేస్తావమ్మా, దేనికైనా టైం రావాలి. అప్పటి వరకు ఈ నిరీక్షణ తప్పదమ్మా. లేచి భోంచేద్దు గన్రా. అత్తయ్య, ఏం పర్వాలేదు, ఇవాళ నా చేత్తో తినిపిస్తాను. నోరు తెరువు, తినమ్మా. మీ అక్క కూడా ఇంతే. ఎప్పుడైనా గుబులు పుడితే నేను తినను కాక తినను అనేది. అప్పుడు నేను అర్చనకు ఇలాగే గోరుముద్దలు తినిపించేదాన్ని. పిచ్చి పిల్ల ఎంత సంతోషించేదో తెలుసా? నన్ను అత్తయ్య అని పిలిచేదే కానీ అమ్మలా చూసుకునేది. ఒక్కొక్కసారి బ్రతిమలాడేది, ఒక్కొక్కసారి ఆని బెదిరించేది. తను కోడలు కాదు, నా కూతురు కంటే ఎక్కువ అనిపించేది. అత్తయ్య, అవునమ్మా, అలాంటి అర్చనిప్పుడు ఎక్కడో ఒక అనాథలా బ్రతుకుతుందని తలుచుకుంటేనే. ఎందుకత్తయ్యా, అక్కకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఆ భగవంతుడు అమితంగా ప్రేమించేవాళ్ళని అగ్ని పరీక్షలు పెడతాడట. ఎందుకో తెలుసా? ఆ పరీక్షలో గెలిచి రెట్టింపు ప్రకాశవంతంగా వెలగాలని. అత్తయ్య, అక్క తప్పకుండా తిరిగి వస్తుంది కదా? పిచ్చి పిల్ల, ఎందుకమ్మా దిగులు? అర్చన వస్తే చెప్పమని ఆ అనాథ శరణాలయంలో ఫోన్ నంబర్ కూడా ఇచ్చావు కదా. చూస్తూ ఉండు, తప్పకుండా ఫోన్ వస్తుంది. అర్చన కనిపిస్తుంది. మళ్ళీ అందరం కలిసి, నాకు ఆ నమ్మకం ఉంది. ఆ రోజు నిజంగా వస్తే అంతకంటే జీవితంలో నేను కోరుకునేది ఏమీ లేదత్తయ్యా. మేడం, ఊరు బయట 25 ఎకరాల మామిడి తోట అమ్మకానికి వచ్చింది. దాన్ని కొనమన్నారు కదా, ఆ అగ్రిమెంట్ పేపర్స్. ఇదేమో సిటీలో ఉన్న మన కంపెనీ తాలూకు ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టు. ఇక ఈ ఫైల్ ఏమో ఇప్పటిదాకా టోటల్గా మన ప్రాపర్టీకి సంబంధించిన మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్. మేడం, 5 ఏళ్ల ముందు మీరు ఛార్జ్ తీసుకునే నాటికి మొత్తం ఆస్తి విలువ 20 కోట్లు. ఇవాళ 100 కోట్లు క్రాస్ చేసింది మేడం. 100 కోట్లే? తీసుకోండమ్మా, ఇవ్వు. తీసుకోండి బావు. కాపీ తీసుకోండి. ఏటి గోతికండి అక్కలాగా అరసొస్తున్నావేటి? నూకాలు నూకాలు కాదు, నూకాలమ్మ. సర్లే నూకాలమ్మా. నిజంగా వీళ్ళకి 100 కోట్లు ఆస్తుంటుందా? వంట ఏటి తిన్నింటి వాసాలు ఎక్కడదాం అనుకుంటున్నావా ఏటి? చచా, అది కాదు, ఊరికి తెలుసుకుందామని. తెలుసుకుని ఏడు చేస్తావు? ఏం చేసేదే ఉంది? మా గాయత్రి అక్క ఎంత గొప్పదా అనుకుంటాను. అవునే, అడుక్కున్నోళ్ళకి ఐశ్వర్యం కనిపిస్తే అలాగే అనిపిస్తుంది మరి. ఏయ్, నేనేవి అంత గతి లేని కుటుంబంలోంచి రాలేదు. మాకు ఉన్నాయి కోట్లు. ఏం కోట్లమ్మా? వేసుకునే కోట్లా? ఇదిగో నూకాలమ్మా,
ఈ వెటకారాలే వద్దనేది. ఎటకారం ఏంటి? ఉన్నమాట కాదేటి అన్నాను. ఏంటి ఏంటా ఉన్నమాట? నాకేం తెలుస్తుంది? ఆరీలు అనుకుంటుంటే అన్నాను. ఏంటి ఎవరేమన్నారు నా గురించి? పుట్టింటోలు తరివేశారు జించక్క జించక్క జించక్క, కొట్టుకున్నోడు వదిలేశాడు జించక్క జించక్క జించక్క. పుట్టింటోలు తరివేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు, పుట్టింటోలు తరివేశారు. నన్నెవరూ తరవేయలేదు, నేనే కావాలని బయటకు వచ్చేసాను. అంతేనే. ఉద్యోగాలను పీకేస్తే పీకిస్తారని చెప్పుకుంటారా ఏంటి? నానే ఎడంకాలతో తన్నేసినానని చెప్పుకుంటారు. ఇదిగో నువ్వు కలమ్మా, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. నానేటన్నాను. అచ్చరాన కాలానికి అడుక్కు తినబోతే ఉన్న బొచ్చు కాస్త ఊర్చిపోయిందన్నట్టు ఎంతలో ఉండాల్సిన వాళ్ళు అంతలోనే ఉండాలి అంటున్నాను. పోనీ మనిషి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? ఏటమ్మా, ఆ డబ్బంతా ఆ పిల్లల కోసం అనాశరణాలైన కట్టడానికేనా? అవునక్క, ఇన్నాళ్ళు నేను ఈ డబ్బంతా కూడబెట్టింది వాళ్ళ కోసమే. పావనమ్మా, నువ్వేదాలనుకుంటుంది పిల్ల కాలువని కాదు, సముద్రాన్ని. తెలుసక్క. ఎన్ని అడుగులెత్తే నువ్వు సముద్రాన్ని దాటగలవు? ఇలా ఎంత చిల్లర పోగెత్తే ఆ పిల్లల అవసరాన్ని తీర్చగలవు చెప్పు? ఏం చేయనక్క, ఇంతకంటే నాకు మరో దారి కనిపించడం లేదు. ఎందుకు లేదమ్మా? ఆ గాయత్రి దేవమ్మ గారు సాయం చేస్తానన్నారు కదా, నువ్వు ఒక్కసారి ఆ అమ్మను కలిస్తే. వద్దక్క, వాళ్ళ బాధ్యత నేను తీసుకున్నాను. ఎంత కష్టమైనా సరే వాళ్ళని నేనే పోషిస్తాను. నీ ఆలోచన మంచిదేనమ్మా, కానీ కిందసారి ఆ వార్డును ఖచ్చితంగా చెప్పేసినాడు అన్నావు. కట్టాల్సిన డబ్బంతా కట్టకపోతే పిల్లలందరినీ మెడట్టుకుని బయటికి గెంటెత్తాడు అన్నావు. నిజంగానే అంత పని చేస్తే? కట్టాల్సిన డబ్బంతా కట్టకపోతే పిల్లలందరినీ మెడట్టుకుని బయటికి గెంటెత్తాడు అన్నావు. నిజంగానే అంత పని చేస్తే? అందుకేనమ్మ చెప్పేది, నా మాటిను. దయగల తల్లి ఆ గాయత్రి దేవమ్మ, ఆ అమ్మను ఒక్కసారి కలు. నీ కోసం కాదు, ఆ పిల్లల కోసం. కానీ అక్క, ఆవిడేమంటుందో? ఏమీ అనదమ్మా, సాయం చేస్తానని తన్నోడితో తనే చెప్పింది కదా. ఆ అమ్మ మాట తప్పే రకం కాదమ్మా. అట్లాంటి గొప్పలు తలుసుకుంటే ఆ పిల్లల భవిష్యత్తు బంగారంగా మారేది. నువ్వు కూడా నీ బాధ్యతను పూర్తి చేయగలిగేది. అలాగే అక్క, వెళ్తాను. ఇవాళే ఆ గాయత్రి దేవిని కలుస్తాను. పావని, ఇక్కడే నిలబడిపోయావే, రా. పర్వాలేదు, రా. అత్తయ్య, తను పావని, మన క్వారీలోనే పనిచేస్తుంది. నమస్కారం అండి. నమస్తే. ఏదైనా సాయం కోరొచ్చిందా అమ్మా? లేదు మావయ్య, కష్టపడి పనిచేస్తూ కూడా తనే 10 మందికి సహాయం చేస్తోంది. మేడం,
పర్వాలేదు చెప్పని. మావయ్య గారు, పావనికి ఎవ్వరూ లేరు. తను ఓ అనాథ, స్వాభిమానం గల ఆడది. మంచితనం, కారుణ్యం మూర్తీభవించిన మంచి మనిషి. మేడం ప్లీజ్. ఏ, నువ్వు చేస్తోందే కదా నేను చెప్తోంది. అంటే ఈ అమ్మాయి అవునత్తయ్య, పావని తను కష్టపడుతూ కూడా 10 మంది అనాథ పిల్లల్ని చదివిస్తోంది. ఏమిటి, కూలి పని చేస్తున్నా? 100 రూపాయలు దానం చేసి 100 మందికి చెప్పుకునే మనుషులున్న ఈ రోజుల్లో తను మాత్రం ఎవ్వరికీ చెప్పుకోకుండా ఆ పిల్లల కోసమే శ్రమిస్తోంది. ఆ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికే పడరాని పాట్లు పడుతోంది. అందుకే తను వద్దన్నా నేనే రమ్మన్నాను. ఆ పవిత్రమైన యజ్ఞానికి మనవంతు సహాయం మనము చేస్తే మంచిది అని. తప్పకుండానమ్మా. దయగల మనసే దేవాలయం అన్నారు. అంత గొప్ప ఆశయంతో, సేవాభావంతో ఈ అమ్మాయి చేస్తున్న పని చాలా గొప్పదమ్మా. పెద్దవారు, అంత మాట అనకండి. నేనది నా బాధ్యత అనుకుని చేస్తున్నాను, అంతే. అలా అనుకోవడం నీ మంచితనం అమ్మా. గాయత్రి, ఒక్క నిమిషం పావని. మా అబ్బాయి మమ్మల్ని అందరినీ దూరం చేసి వెళ్ళిపోయాడు. నుదుటి బొట్టు చెరుపుకొని కూడా మా కోడలు మా కోసమే కష్టపడుతోంది. ఈ వయసులోనే బాధ్యతలన్నింటినీ తన భుజాన వేసుకొని మోడులా బతుకుతుంది. అర్థమైంది. గాయత్రీదేవి గారిని అందరూ ఒక దేవతలాగా ఎందుకు చూస్తారో నాకిప్పుడు అర్థమైంది. ఏంటి పావని అర్థమైందంటున్నావు? దేని గురించి? దూరం నుంచి చూస్తే శిఖరం ఎత్తుగానే కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఆ శిఖరం అంచుల్లోనూ పగుళ్ళు కనిపిస్తాయని. సరే, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు చెక్కుంచు. తీసుకో. మేడం, 1,00,000 రూపాయలా? ఏ చాలవా? చాలకపోతే చెప్పు, ఆ పిల్లల కోసం ఇంకెంత కావాలన్నా ఇస్తాను. పావని, పువ్వుల్లోని సువాసన, మనిషిలోని ప్రతిభ ఎంత దాచినా దాగవు అంటారు. నీ గురించి నువ్వు చెప్పకపోయినా నువ్వు చెయ్యాల్సింది కూలి పని కాదని నాకు తెలుసు. చెప్తాను, తొందరలోనే నువ్వేం చెయ్యాలో చెప్తాను. అమ్మగారు, వంట అయిపోనది, వడ్డించమంటారా? వడ్డించు. పావని, ఇవాళ నువ్వు మాతోనే భోంచేసి వెళ్ళాలి. వద్దండి. ఏ? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు చేసిన సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానండి. వస్తానమ్మా. అలాగే.
నువ్వు కలు సౌందర్యని భోజనానికి పిలు. అనగేనమ్మా. అన్నం తిందుగాని రా అమ్మా. నూకలమ్మా, ఎవరా వెళ్ళేది? ఎవరో నాకే తెలుస్తుంది. సందా కోసం వచ్చినారు కాబోలు. చందా కోసమా? గాయత్రకి ఇచ్చిందా? ఇంటికొచ్చిన మనుషుల్ని ఉట్టుసేలతో పంపించడం ఆ అమ్మకి అలవాటు లేదు మరి. ఓ, ఎంత ఇచ్చింది? ఎంత నచ్చే చెక్కు రాసి ఇచ్చేస్తున్నారు. ఏంటి, 1,00,000 రూపాయలు దానం చేసిందా? ఏటమ్మా, ఆరు సొమ్మే కదా, నీ సొమ్మేదో దోసిచ్చేసినట్టు అని అయిపోతున్నావేటి? ఎంత వాళ్ళ సొమ్మైతే మాత్రం ఇలా దానాలు ధర్మాలు చేస్తూ పోతే కొంప గుండవైపోదు? గుండమే అయిపోద్దు, గుడి కట్టినట్టుగా అయిపోద్దు. తమరికేటంత అది కాదు నూకాలమ్మా. వాళ్ళ కొండమ్మా, దానం అంటే ఏటో, ధర్మం అంటే ఏటో, ఇల్లే తీర్థం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం అనుకునే నీ బోటరికెళ్ళి తెలుస్తుందమ్మా. మా గాయత్రి అమ్మగోరంటే సాక్షాత్తు ఆ గాయత్రి మాతే. రామ్మ, మనం వడ్డేస్తాను. ఆ రోజు మీరు వచ్చి ఆ అమ్మాయి మళ్ళీ వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయమని మీ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు కదా. ఆ అమ్మాయి వచ్చింది.